పెరిగిన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు బయటి బంకుల్లో డీజిల్ పోయించుకోవాలన్న ఆర్టీసీ నిర్ణయం అధికార పక్ష నేతల పాలిట వరంగా మారుతోంది. కోట్ల రూపాయల ఆదాయంపై కన్నేసిన కొందరు కాంగ్రెస్ నేతలు తమ బంకుల్లోనే డీజిల్ పోయించుకునేలా ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీకి ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 23,000 బస్సులున్నాయి. వీటి కోసం డిపోల్లో సొంతంగా బంకులను ఏర్పాటు చేసుకుని చమురు సంస్థల నుంచి ఏకమొత్తంగా డీజిల్ కొనుగోలు చేస్తోంది. ఇలా కొనుగోలు చేసే డీజిల్ పై కేంద్రం ఇటీవల రాయితీ ఎత్తివేసిన కారణంగా డీజిల్ ధర లీటర్కు ₹11.89 పెరిగింది. ఒక్కసారిగా సంస్థపై ఏడాదికి 714 కోట్లు అదనపు భారం పడింది. అసలే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదనపు భారం తగ్గించుకోవడం సహా ప్రజలపై భారం వేయకుండా బయట పెట్రోల్ బంకుల్లో బస్సులకు ఇంధనాన్ని నింపాలని నిర్ణయించింది. లీటర్కు కేవలం 50 పైసలు భారం మాత్రమే పడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అదునుగా భావించిన అధికార పక్షం నేతలు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి తమ బంకుల్లోనే బస్సులకు ఇంధనం నింపేలా చూడాలని మంత్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఈ తతంగం నడుస్తున్నట్లు సమాచారం. ఫలితంగా సమీప బంకులు కాకుండా నిర్ణీత బంకుల్లోనే డీజిల్ పోయించుకునేందుకు బస్సులు వెళ్తున్నాయి. రద్దీ ఉండటంతో గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తుండటం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది ఆర్టీసీ ఉన్నతాధికారులకు స్థానిక నేతలు కమిషన్ల ఎర చూపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని, దీన్ని దీర్ఘకాలంగా కొనసాగిస్తే అనేక ఇబ్బందులతో పాటు ఆర్టీసీకి ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఆర్టీసీకి శిరోభారంగా మారబోతోంది.